జాతీయ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ, 29 రాష్ట్రాల జాతీయ పార్టీ. ఈ రోజు 2000 కులాలు, 20కి పైగా మతాలు. మన ఇంట్లో అప్పకి కోడలకే పడదు సరిగ్గా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే. అలాంటిది భారతదేశం మొత్తం ఇన్ని కులాల్ని, ఇన్ని మతాల్ని ఒకటేగా ఒకే లౌకికవాద సిద్ధాంతంతో కాపాడుకుంటూ వస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైద్యోగిక గీతాన్ని నేను స్మరిస్తే పద్యం, మరిస్తే వాద్యం, వేదిక ముందు వస్త్ర నైవేద్యం. లోకాలు బహుబుద్ధి శ్లోకాలు, పరమేశ్వర చూకాలు, నా మహోద్రేకాలు, నా ఊహ చాంపేయమాల, నా ఊల కేదార గౌల, గిరులు సాగరులు, కంకేలిక మంజరులు, చురులు నా సోదరులు, నేలక దుర్గం, నాదక స్వర్గం, అనర్కలం అనితర సాధ్యం నా మార్గం. ఇది కాంగ్రెస్ సిద్ధాంతం. ఇటువంటి కాంగ్రెస్ లో అటువంటి గాంధీ మహాత్ముడి నుంచి, ఆ తర్వాత నెహ్రూ నుంచి, ఆ తర్వాత ఇందిరమ్మ నుంచి, ఆ తర్వాత రాజీవ్ గాంధీ నుంచి, ఆ తర్వాత సోనియా గాంధీ నుంచి, ఆ తర్వాత రాహుల్ గాంధీ నుంచి, ఈ రోజులకి రష్యా, సోవియట్ రష్యా వల్ల 42 దేశాలుగా విడిపోకుండా భారతదేశాన్ని ఒకటే జాతిగా, భారత జాతిగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ 29 రాష్ట్రాల్లో కష్టకాలంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. తప్పు మన మీద లేకపోయినా పండ్లున్న చెట్టుకే రాళ్ళు పట్టాయినట్టుగా అధికారంలో ఉన్నాం కాబట్టి నింద మొత్తం మన మీద పడింది. అనంతపురంలో ఇందిరమ్మ విగ్రహాన్ని, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పగలగొట్టారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద నింద. ఆ రోజు సీనియర్ నాయకులు ఎవరు మాట్లాడకపోవటం, కాంగ్రెస్ పూర్తిగా రాష్ట్రాన్ని విభజించిందనేటటువంటి నేపథ్యం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజుకి నిలబడినటువంటి సీనియర్ నాయకులందరినీ ఏకదాటి మీదకి తీసుకుని వచ్చి రఘువీరారెడ్డి గారు కష్టపడుతున్నారు చూసారా? ఒక సినిమాల్లో ఒక హీరో ఏ విధంగా కష్టపడతారో, ఒక మెగాస్టార్ ఫిలిమ్స్ లో సినిమాకి భావాలు ఏదైతే ఉంటారో అదేవిధంగా ప్రాంతాలు తిరుగుతూ కాంగ్రెస్ రక్తాన్ని, కాంగ్రెస్ తేజాన్ని, కాంగ్రెస్ ఉత్తేజాన్ని ప్రతి యువతలో అందించి భవిష్యత్తులో 2019 ఎలక్షన్ లో భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకోవడానికి ఆయన యొక్క ఆశీర్వాదంతో, ఇక్కడ ఉన్నటువంటి బలబాయి కృష్ణ గారి యొక్క సహకారంతో, అదేవిధంగా జిల్లా నాయకులతో కలిసికట్టుగా మేము